Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నాము అంటే ఇంటర్మీడియట్ 1 వీక్ సంబంధించి టాప్ 50 సమ్స్ అయితే చెప్పుకుంటున్నాము. ఆ సిరీస్ అనేది మీకు పెయిడ్ సిరీస్. ఎవరైతే 600 పే చేస్తారో వారికి క్లాసెస్ అన్నీ కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. కాకపోతే కొన్ని క్లాసెస్ అనేవి ఫ్రీగా పెట్టడం జరుగుతుంది. అందులో ఇది ఒక ఫ్రీ క్లాస్. మీకు ఇది 2 మార్క్స్ సమ్స్. ఆల్రెడీ 7 మార్క్స్ 4 మార్క్స్ కూడా చెప్పడం జరిగింది. ఇది 2 మార్క్స్ సమ్స్లో ఫస్ట్ వీడియో. 2 మార్క్స్ సమ్స్లో ఫస్ట్ వీడియో. ఈ వీడియో కూడా మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఈ క్లాస్ చూసి క్లాస్ నచ్చినట్లయితేనే పేమెంట్ చేసి తీసుకోండి. మీకు మంచి మార్క్స్తో ఖచ్చితంగా పాస్ అయితే అవుతారు. ఇంకొక సిరీస్ కూడా ఉంది, అది త్వరలో స్టార్ట్ చేస్తాము. మ్యాక్సిమం 70+ మార్క్స్ వచ్చే విధంగా క్లాసెస్, అవి కూడా తక్కువ, ఓన్లీ 100 సమ్స్ వీడియో క్లాసెసే ఉంటాయి. అవి కూడా కావాలంటే ఎవరైనా తీసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, 2 మార్క్స్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఇది మనకి పాస్ మెటీరియల్ అమ్మా. పాస్ మెటీరియల్ ఎవరైనా తీసుకోకపోతే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, HR మ్యాథ్స్. అందులో ఫ్రీ మెటీరియల్స్ అని అందుబాటులో ఉంటాయి. అందులో పాస్ మెటీరియల్ ఫ్రీగానే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ అమ్మా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ passing through 1, 3 and parallel to and perpendicular to the line passing through the points 3, -5 and -6, 1. And అందులో సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ, అందులో మరలా ఏ 5, 4 అండ్ ప్యారలల్ టు 2x + 3y + 7 = 0. బి 4 - 3 అండ్ పర్పెండిక్యులర్ టు 5x - 3y + 1 = 0. ఇది ఫస్ట్ క్వశ్చన్. కాకపోతే ఈ క్వశ్చన్ మొత్తము మీకు ఇవ్వటం జరగదమ్మా. అందులో కొంత పార్ట్ మాత్రమే, ఇది లేదా ఇది. ఇందులో 2 క్వశ్చన్స్ ఇచ్చాను మీకు. ఈ ఫస్ట్ క్వశ్చన్ లేదా సెకండ్ క్వశ్చన్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వెరీ సింపుల్ సొల్యూషన్. చూడండి ఏమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ. ఈ పాయింట్ ద్వారా పోవాలంట, పోతూ ప్యారలల్ టు అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఈ 2 పాయింట్స్ ద్వారా పోయినటువంటి లైన్కి ప్యారలల్గా ఉండాలి మరియు పర్పెండిక్యులర్గా ఉండాలి. అలా ఉండేటట్లు మరియు ఈ పాయింట్ ద్వారా పోయినటువంటి ఈక్వేషన్ కనుక్కోవాలి. వెరీ సింపుల్ అమ్మా. ఈ లైన్కి ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ అంటే ఏంటి? ప్యారలల్కి పర్పెండిక్యులర్కి ఇక్కడ మనకి రిలేషన్ మనం చూసుకున్నట్లయితే ఏవైనా 2 లైన్స్ ప్యారలల్ లేదా పర్పెండిక్యులర్. ఏవైనా 2 లైన్స్ ప్యారలల్ అయితే వాటి యొక్క స్లోప్స్ ఈక్వల్గా ఉంటాయి. పర్పెండిక్యులర్ అయితే స్లోప్స్ అనేవి ప్రొడక్ట్ అనేది -1గా ఉంటుంది. అది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఒక లైన్ యొక్క స్లోప్ m అయితే దాని ప్యారలల్ లైన్ యొక్క స్లోప్ కూడా m అవుతుంది. ఒక లైన్ యొక్క స్లోప్ m అయితే దాని పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ -1/m అవుతుంది. ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ మనం చేయొచ్చు. ఎలాగో చూడండి, ఫస్ట్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ అన్నారు. సో ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసి స్లోప్ కనుక్కుంటాం. స్లోప్ వచ్చిన తర్వాత ప్యారలల్ లైన్ అనుకోండి, యాజ్ టీ స్లోప్ వేస్తాము. పాయింట్ ఉంది అంటే పాయింట్ స్లోప్, ఓకేనమ్మా. పాయింట్ స్లోప్ ఫార్మ్ y - y1 = m × x - x1. ఆ ఫార్ములా మన దగ్గర ఉంది కాబట్టి ముందుగా స్లోప్ కనుక్కున్నట్లయితే సరిపోతుంది. దానికోసం గివెన్ ఏమిచ్చాడు? పాయింట్స్ రాయనమ్మా. ఇది ఏ అనుకోండి, 3, -5, అలాగే బి -6, 1 అనుకోండి. ఈ రెండింటి యొక్క స్లోప్ అంటే ఈ పాయింట్స్ ద్వారా పోయినటువంటి లైన్ యొక్క స్లోప్ ఆఫ్ ద లైన్ AB. ఫార్ములా y2 - y1/x2 - x1 అమ్మ. దట్ ఈజ్ ఈక్వల్ y2 అంటే ఇగోండి, ఇది x1 y1 x2 y2, ఓకేనా. సో y2 - y1 అంటే 1 మైనస్ y1 అంటే -5 అమ్మ. ఇది మైనస్ ఇది మైనస్ ప్లస్ అయిపోతుంది 5/. x2 - x1 అంటే -6 మైనస్ x1 అంటే 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 5 6/, -6 - 3 ఎంతమ్మా? -9. అంటే 3 2 టైమ్స్ 3 3 టైమ్స్, దట్ ఈజ్ ఈక్వల్ -2/3. ఇది లైన్ అంటే ఈ లైన్ యొక్క స్లోప్. ఇప్పుడు మనకి ఏం కావాలి?
ఒకటి ప్యారలల్ లైన్ అండ్ పర్పెండిక్యులర్ లైన్. కాబట్టి స్లోప్ ఆఫ్ ప్యారలల్ లైన్ టు ఏబి. ఏబికి ప్యారలల్గా ఉన్న యొక్క స్లోప్ ఏమవుద్దమ్మా, m ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇదే అవుతుంది -2/3. అండ్ పర్పెండిక్యులర్ చూద్దాం. స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ డైరెక్ట్ రాస్తానమ్మా నేను. పర్పెండిక్యులర్ లైన్ టు ఏబి m ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, రివర్స్ చేయాలి అండ్ సైన్ మార్చాలి 3/2. 2/3 ఉంది, రివర్స్ అవుతుంది 3/2, సైన్ మార్చేయాలి మైనస్. ఎందుకు ఇప్పుడే చెప్పుకున్నామా -1/m అని. ఇప్పుడు ఇది m, ఇది ఓకేనా. -1/m అంటే చూడండి ఒకసారి, -1/m అంటే -2/3. ఇప్పుడు మైనస్ ప్లస్ అయిపోయింది, పైకి వెళ్తే రివర్స్ అంటే క్యాన్సల్, పైకి వెళ్తే రివర్స్ 3/2 సరిపోయిందా. అదంతా మీకు అనవసరం, జస్ట్ పర్పెండిక్యులర్ అంటే రివర్స్ చేయాలి, సైన్ మార్చాలి, ఈ రెండు వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏ తీసుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ఎంతమ్మా, పాయింట్ 1,3 విత్ స్లోప్ -2/3 ఈజ్ అని చెప్పేసి ఫార్ములా y - y1 ఈజ్ ఇక్కడ రాస్తాను, ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసం. y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1. దట్ ఎంప్లాయిస్ y - y1 ఎంత చూడమ్మా, ఇగోండి ఇదే x1 అండ్ y1. y - 3 ఈజ్ ఈక్వల్ టు m అంటే స్లోప్ ఎంతమ్మా, -2/3 ఆఫ్ x - x1 అంటే 1. ఓకేనా, ఇక్కడ రాస్తున్నాను. దట్ ఎంప్లాయిస్ ఈ 3 తీసుకొచ్చేయండి, 3 × y 3y -3 3s are 9 is equal -2 × x -2x minus of minus plus 2 1s are 2. ఇప్పుడు x ని తీసుకొచ్చేయండమ్మా, తీసుకొచ్చేస్తే 2x ఇటువైపు ప్లస్ 3y ఉంది, -9 ప్లస్ 2 విల్ బి -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 2x ప్లస్ 3y -9 -2 -11. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనమ్మా, ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఎలా రావటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి, బి పర్పెండిక్యులర్ అన్నాడు. పర్పెండిక్యులర్ కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ సింపుల్గా రాసేస్తాను ఇక్కడలాగా సేమ్. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 1,3 విత్ స్లోప్ ఎంత మరి, పర్పెండిక్యులర్ లైన్ స్లోపు ఇగోండి, స్లోప్ 3/2 తీసుకోవాలి. స్లోప్ 3/2 అని రాస్తారు ఇక్కడ క్లియర్గా. రాశాక y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1 యాజ్ ఈజ్ y - y1 అంటే ఇక్కడదేనమ్మా x1 y1 3 ఈజ్ ఈక్వల్ స్లోప్ మారుతుంది, అక్కడ -2/3 ఇక్కడ 3/2 ఆఫ్ x - x1 అంటే ఎంతమ్మా 1. దట్ ఎంప్లాయిస్ ఇటువైపు తీసుకొచ్చి మల్టిప్లై చేయండి, 2 × y 2y -2 3s are 6 is equal 3 × x 3x - 3 1 times 3. ఇప్పుడు ఇవి అటు పట్టుకెళ్ళవచ్చు, అవి ఇటు తీసుకురావచ్చు. కాకపోతే మనకి ఎక్స్కి ప్లస్ ఉండేటట్టు చూసుకుందాం, అటువైపు తీసుకెళ్ళండి. 3x - 3 అటువైపు వెళ్తే -2y + 6 ఈజ్ ఈక్వల్ టు 0 అమ్మ. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 3x ఆర్డర్లో రాద్దాం, -2y + 6 - 3 ఏమవుతుందమ్మా, 6లో 3 పోతే 3 + 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్ అనేది ఈ విధంగా రావటం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూడమ్మా. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, ఇందులో ఈ క్వశ్చన్ చేసాం. ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ చేసాం. ఇప్పుడు సెకండ్, ఇందులో ఫస్ట్ క్వశ్చన్లో సెకండ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ సేమ్ 5,4 అండ్ ప్యారలల్ టు తర్వాత బి 4 - 3 అండ్ పర్పెండిక్యులర్ టు. సేమ్ క్వశ్చన్ అమ్మా. ఇగోండి ఈ పాయింట్ ద్వారా పోతూ ఈ లైన్కి ప్యారలల్గా పర్పెండిక్యులర్గా ఉన్నదని చెప్పాడు. కాకపోతే ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు, ఇక్కడేమో లైన్ ఇచ్చాడు. ఏంటమ్మా డిఫరెన్స్, స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ స్లోప్ y2 - y1/x2 - x1 చేసాము. ఇక్కడ డైరెక్ట్గా లైన్ ఇచ్చాడు, ఎక్కడొక లైన్ ఇచ్చాడు. కాబట్టి లైన్ యొక్క స్లోప్ ఏంటి, ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0. లైన్ యొక్క స్లోప్ ఏంటి, -a/b. స్లోపు -a/b. కాబట్టి ఆ స్లోప్ ఫార్ములా వేసి మనం స్లోప్ అయితే కనుక్కోవచ్చు. సేమ్ పాయింట్ ఏమో ఇది 5,4, ఇక్కడ పాయింట్ 4, -3. ఇక్కడ కూడా 2 సమ్స్ ఉన్నాయి. సో సొల్యూషన్ చూడండి అమ్మా.
ఏం చేద్దాం, గివెన్ లైన్ ఫస్ట్ క్వశ్చన్ గివెన్ లైన్ ఏంటమ్మా, ఇగోండి 2x + 3y + 7 ఈజ్ ఈక్వల్ టు 0. స్లోప్ -a/b దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ a అంటే 2 బై b అంటే 3. మా a మీన్స్ x యొక్క కోఎఫిషియంట్, b మీన్స్ y యొక్క కోఎఫిషియంట్. అంటే x ముందు ఉండేదాన్ని x కోఎఫిషియంట్, y ముందు ఉండేదాన్ని y కోఎఫిషియంట్ అంటాము. కాబట్టి -a/b అంటే -2/3 స్లోప్ అయిపోయింది. ఇప్పుడు ఏమన్నాడు మనకి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 5,4 అండ్ ప్యారలల్ టు అన్నాడు. అంటే ప్యారలల్ స్లోప్ ఆఫ్ ద ప్యారలల్ లైన్ ఏమవుతుంది, సేమే అవుతుంది, -2/3 అవుతుంది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1 దట్ ఎంప్లాయిస్ y మైనస్ ఏ పాయింట్ ద్వారా పోతుంది, ఇదిగోండి మన పాయింట్ ఇచ్చాడు 5,4 ఇక్కడ రాయండి కావాల్సి వస్తే, స్లోప్ ఆఫ్ ద ప్యారలల్ లైన్ అండ్ పాయింట్ 5,4 ఇది x1 y1 అమ్మ. y1 అంటే 4 ఈజ్ ఈక్వల్ స్లోప్ -2/3 ఆఫ్ x - x1 అంటే 5. దట్ ఎంప్లాయిస్ మల్టిప్లై చేయండి 3y - 3 4s are 12 -2x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 5s are 10. ఇప్పుడు ఏం చేద్దాం, ఇటువైపు తీసుకొచ్చేయండి, -2x వస్తే +2x అమ్మ, ఇవతల +3y ఉంది, -12 +10 ఇవతలకు వస్తే -10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 2x + 3y -22 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ప్యారలల్ లైన్ యొక్క ఈక్వేషన్. ఇది ఏ. ఇప్పుడు బి చూద్దాం, గివెన్ లైన్ బిలో ఏ లైన్ ఇచ్చా చూడండి, ఇగో లైన్ 5x - 3y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. స్లోప్ దీని యొక్క స్లోప్ ఫార్ములా -a/b సేమ్ ఏనమ్మా, -5/b అంటే -3 అమ్మ, చూసుకోండి క్యాన్సల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5/3. మనకేమన్నాడు, పెర్పెండిక్యులర్ లైన్ అడిగాడు. ఈ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉన్న లైను మరియు దీని ద్వారా పోతుంది అన్నాడు. సో దీనికి పెర్పెండిక్యులర్ లైన్ అంటే రివర్స్ చేసి సైన్ మార్చాలి. స్లోప్ని ఒక లైన్ స్లోప్ m అనుకుంటే పెర్పెండిక్యులర్ -1/m అంటే దాని అర్థం ఏంటి, m/1 ఉన్నట్లమ్మా, రివర్స్ చేసాము 1/m చేసాము, అక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాము అంతే. సో స్లోప్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ లైన్ రివర్స్ చేయండి -3/5. ఓకేనా, పెర్పెండిక్యులర్ లైన్ ఏమవుతుంది -3/5. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1 y మైనస్ పాయింట్ ఏంటమ్మా, ఇగోండి పాయింట్ 4, -3. సో y - y1 ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది, ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది, 3 ఈజ్ ఈక్వల్ స్లోప్ అంటే -3/5 ఆఫ్ x - x1 ఎంతమ్మా 4. చేయండి ఇప్పుడు 5 ఇంటూ y 5y ప్లస్ 5 3s are 15 ఈజ్ ఈక్వల్ -3 ఇంటూ x -3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4s are 12. ఇటు తీసుకొచ్చేయండి అమ్మా, 3x ప్లస్ 5y ప్లస్ 15 ప్లస్ 12 వస్తే -12 ఈజ్ ఈక్వల్ టు 0. సో 3x ప్లస్ 5y 15 - 12 ఏమవుతుందమ్మా +3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం. సో నెక్స్ట్ సమ్ సెకండ్లో 1 and 2 సమ్స్ ఉన్నాయమ్మా ఇక్కడ. సేమ్ సెకండ్లో 1 ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎస్టీ అంటే స్ట్రైట్ లైన్ అమ్మా, షార్ట్కట్లో రాశాను. స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ సేమ్ ఇప్పటిలాగే పాసింగ్ హ్యావింగ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సెస్. దీనికి తేడా ఏమిటి అంటే ఇక్కడ పాయింట్ ద్వారా పోతుంది, ఇక్కడ పాయింట్ ద్వారా పోతుంది. కాకపోతే ఇక్కడ ప్యారలల్ పర్పెండిక్యులర్ అని ఇచ్చాడు. ఇక్కడ మాత్రం హ్యావింగ్ ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ సమ్. ఓకేనా, పాయింట్ ద్వారా పోతుంది మరియు ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఎలా ఉన్నాయట, ఈక్వల్గా ఉన్నాయి. మనకి ఆల్రెడీ తెలుసు ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్ ఇచ్చేటప్పుడు ఈక్వేషను ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఇచ్చేటప్పుడు ఏంటమ్మా x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ ఎప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ వై ఇంటర్సెప్ట్ బి ఇచ్చేటప్పుడు. మరి ఈ ఇంటర్సెప్ట్స్ ఎలా ఉన్నాయట, ఈక్వల్
నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇలా ఉంది, ఈజ్ నాట్ ఈక్వల్ జీరో, జీరో కాకుండా ఉన్నాయి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయ్యేటట్టు ఉన్నాయి అన్నమాట. అయితే ఆ ఈక్వేషన్ కొనుక్కోమన్నాడు ఒకటి. రెండో చూడండి, సేమ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ -2, 4 అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్ హూ సమ్ ఈజ్ జీరో. ఇక్కడేమో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అమ్మ, ఇక్కడేమో ఈ రెండు ఏమవ్వాలి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలి, హూ సమ్ ఈజ్ జీరో అయ్యేటట్టు ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. దానికోసం మనం ఏం చేయాలంటే లెట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమనుకోవాలమ్మా, ఈజ్ ఈక్వల్ టు ఏ, వై ఇంటర్సెప్ట్ బి అనుకోండి. సో ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఏమవుతుందమ్మా, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు కండిషన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అమ్మ ఇది. ఫస్ట్ క్వశ్చన్ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, అంతేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఎందుకు, ఇగోండి ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్ ఈక్వల్ అన్నాడు. దేర్ ఫోర్ 1 ఎంప్లాయీస్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుండి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు 1. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ బి ప్లేస్లో ఏ రాశారు, ఏ ప్లేస్లో బి రాసుకోకూడదా? రాసుకోవచ్చు. ఇక్కడ ఏ ప్లేస్లో బి అయినా రాయాలి లేదా బి ప్లేస్లో ఏ అయినా రాయాలి, ఏదో ఒకటి మాత్రమే మార్చాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏని అలాగే ఉంచాం, కాన్స్టెంట్గా ఉంచాం, బిని మార్చాం, బి ప్లేస్లో ఏం రాసాము, ఏ, అంతేగాని రెండు మార్చకూడదు, ఏదో ఒకటే మార్చాలి. లేదనుకోండి ఎక్స్ బై ఏని మార్చిద్దాం, ఏ ప్లేస్లో ఏ ఈజ్ ఈక్వల్ ఎంత బి, ఇప్పుడు బీని మార్చకూడదు, వై బై బి ఇలా రాసినా వస్తుంది, తప్పు అయితే లేదు. కానీ రెండు మార్చకూడదు, రెండు మార్చితే మళ్ళీ ఫస్ట్గా వస్తుంది, ఇది బి అయిపోద్ది, ఇది ఏ అయిపోద్ది, ఓకేనా. ఇప్పుడు చేయండి అమ్మా, దట్ ఎంప్లాయీస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం ఏ అమ్మ, ఇగోండి ఏ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఎంప్లాయీస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ, ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2. మరి సెకండ్ ఈక్వేషన్ దేని ద్వారా పాస్ అవుతుంది, ఇగోండి -4, 5 ద్వారా పాస్ అవుతుంది. కాబట్టి 2 ఈజ్ passes through పాయింట్ ఏంటమ్మా -4, 5. therefore ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఎక్స్ ప్లేస్లో -4 ప్లస్ వై ప్లేస్లో 5 ఈజ్ ఈక్వల్ టు ఏ. దట్ ఎంప్లాయిస్ 5లో 4 పోతే 1, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1. therefore required equation is ఇందులో ఇక్కడ చూడండి, ఈక్వేషన్ ఈజ్ ఫ్రమ్ 2 వర్కింగ్ ఎంత యాసిడ్గా రాయని అవసరం లేదమ్మా. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఏ వాల్యూ 1, దీని నుండి 1 తీసుకొచ్చేయండి, ఎక్స్ ప్లస్ వై -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి లైన్. సేమ్ సెకండ్ క్వశ్చన్ ఇలాగా చూడండి ఒకసారి. సేమ్ మనం ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి, ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ యాజ్ టీజ్గా వస్తుంది. తరువాత గివెన్ ఇక్కడ కండిషన్ మారుతుందమ్మా. ఇది కొంచెం క్లీన్ చేస్తాను. ఇక్కడ ఒకటే మనకి కండిషన్ అనేది మారుతుంది. ఏంటి, అక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఇది ఈక్వల్ ఇచ్చాడు, సెకండ్ది హూ సమ్ ఈజ్ 0 అంటే ఏమి ఇచ్చాడు, గివెన్ ఎలా ఇచ్చాడు, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఎలా ఇచ్చాడు. అంటే దీని నుండి మనం ఒక వాల్యూ తీసుకురావాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ బి అదికెళ్తే ఏమవుతుందమ్మా -b. లేదు మీ ఇష్టం, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 0 కదా, బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ వెళ్తే -a ఇలా కూడా తీసుకురావచ్చు, ఏదైనా మీ ఇష్టమే. మనం ఒకటి చేద్దాం, ఇది ఒకటి చేసాం. therefore 1 ఎంప్లాయీస్. ఇప్పుడు వాటవ సమీకరణం నుండి ఇది ఎలా మారుతుంది చూడండి, ఎక్స్ బై ఏ మార్చొద్దు దాన్ని, ప్లస్ వై బై ఏ ప్లస్ ఏ ప్లస్లో ఏమయ్యాలి -b, ఓకేనా. ఏ ప్లస్లో ఇవ్వండి -b, బీని ఏమి మార్చొద్దు, ఈజ్ ఈక్వల్ టు 1. ఒకవేళ రివర్స్లో మీరు b ఈజ్ ఈక్వల్ టు -a తెస్తే b ప్లేస్లో మార్చుకోవాలి, ఏ ప్లేస్లో -b. సేమ్ ఎల్సిఎం ఎక్స్ ప్లస్ ఒకసారి -bకి +bకి ఎల్సిఎం b వేయచ్చు -b వేయచ్చు, మీ ఇష్టమేనమ్మా. -b వేసాం అనుకోండి, మైనస్కి మైనస్ క్యాన్సిల్, బీకి బీ క్యాన్సిల్, ఎక్స్ బీకి బీ క్యాన్సిల్ మైనస్ ఉంటుంది, -y ఈజ్ ఈక్వల్ టు 1 చూసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ b వేసారు అనుకోండి, ఎక్స్ ప్లస్ ఒకవేళ మీరు b క్రిందన వేస్తే
ఇదిగోండి బీకి బీ క్యాన్సిల్ మైనస్ ఉంటుంది మైనస్ ఎక్స్, మరలా బీకి బీ క్యాన్సిల్ ప్లస్ వై, ఇలా మీ ఇష్టమే, ఏదైనా ప్రాబ్లం అయితే లేదు. క్రిందన మైనస్ బి వేస్తే సైన్లు మారిపోతాయి. ప్లస్ ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది యాక్చువల్గా, అందుకే ప్లస్ అయిపోయింది, ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ అయిపోయింది. ఓకేనా, ఆ విధంగా మారుతాయి. ఇప్పుడు ఏమవుతుందాం చూడండి, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ఇంటూ 1 మైనస్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 2 అనేది దేని ద్వారా పాస్ అవుతుంది, ఇగోండి -2, 4 ద్వారా పాస్ అవుతుంది. 2 passes through -2, 4. దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది చెప్పండి, ఎక్స్ ప్లేస్లో -2 మైనస్ వై ప్లేస్లో 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి. దట్ ఎంప్లాయిస్ -6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి. మైనస్కి మైనస్ క్యాన్సల్, బి ఈజ్ ఈక్వల్ టు 6. బి వాల్యూ ఎంత వచ్చిందమ్మా 6. ఇప్పుడు బి వాల్యూని ఎందులో వేయాలి, ఇగోండి ఇక్కడ సెకండ్లో వేయండి. బి ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ ఎంతమ్మా 2. ఏమవుతుంది చూడండి, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ మైనస్ బి అంటే 6. ఓకేనా, ఇటువైపు తీసుకొచ్చేయండి. ఎక్స్ మైనస్ వై మైనస్కి వస్తే +6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ దేర్ ఫార్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ అని రాసేయండి. ఇది ఎక్స్ మైనస్ వై +6 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మనం రాయొచ్చు. సో డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే ప్రతి క్లాసు కూడా ఇలాగే ఉంటుంది, ఎంతకంటే డీటెయిల్డ్గా ఉండడం అనేది జరుగుతుంది. 7 and 4 మార్క్స్. కాబట్టి ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే క్లాసెస్ పర్చేజ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ వద్ద ఉన్నటువంటి గ్రూప్స్లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే తెలిసిన వాళ్ళకి కూడా పంపించండి. వీలైతే స్టేటస్లు కూడా పెట్టండి. ఎవరికైతే అవసరమో వాళ్ళైనా కనీసం తీసుకుంటారు. కొన్ని క్లాసెస్ అయితే ఫ్రీగా ఉన్నాయి, మీరైతే చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాం.